క్రైస్తవ్యానికి ఎంతో గొప్ప నష్టం వస్తే గానీ ఐక్యతకి పునాది కలగలేదు. పాస్టర్ ప్రవీణ్ అన్న గారు గొప్ప వ్యక్తి, వక్త, పాస్టర్, డిబేటర్, ఎంతో జ్ఞానవంతుడు, అంతకు మించి క్రీస్తు శిలువ సైనికుడు హతసాక్షిగా మరణించిన విషయం మనకు తెలిసిందే. అపోస్తలుల గుంపులో చేరి పరలోకంలో కిరీటాన్ని ధరించి దేవుని మహిమలో పరలోకంలో గొప్ప స్థానంలో ఉన్నారని మనం అందరం నమ్ముతున్నాం. ఆయన వెళ్తూ కూడా ఫేస్బుక్ లో జ్ఞానాన్ని పంచే వెళ్లారు. హైదరాబాద్ లో ఉండే వ్యక్తి మీటింగ్స్ కోసం బయలుదేరి విజయవాడ రాజమండ్రి రోడ్డు మధ్యలో అనుమానాస్పదంగా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో రోడ్డు పక్కన పడి ఉండడం మార్నింగ్ నుండి మనం అందరం చూసాం. యాక్సిడెంట్ అయితే బాడీ వేరుగా బైక్ వేరుగా పడి ఉండాలి, కానీ బాడీ మీద బైక్ దాపెట్టడంలా ఉండడం ఏంటి? అంటే దారిని పోయేవారు ఎవరు చూడకూడదని కావాలని దాచిపెట్టారు. బాడీ కనబడకుండా బైక్ మీద పెట్టారు. ఇది ఖచ్చితంగా హత్యలాగే కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయితే బైక్ బాడీ ఒకే దగ్గర ఎలా ఉంటాయి? హెల్మెట్కి ఏం కాలేదు, మాస్క్ గాగుల్స్ పక్కనే ఉన్నాయి పెట్టినట్టు. అక్కడ పడి ఉన్న కర్రలకి రక్తం ఉంది. నిన్న నైట్ నుండి ఆయన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదంట. పెదవి కట్ అయింది, కానీ బాడీకి ఏం కాలేదు, బైక్ కూడా ఏం కాలేదు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇది యాక్సిడెంట్ అని పోలీసులు నిర్ధారిస్తుంటే క్రైస్తవ నాయకులందరూ వెళ్ళి నిరసన వ్యక్తం చేసి యాక్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ గా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయించారు. నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది ఒక స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. ఇది ఖచ్చితంగా మతోన్మాదులు చేసిన హత్య అని క్రైస్తవ సమాజం నమ్ముతుంది. మా దేవుడిని అవమానిస్తూ బైబిల్ మీద లేనిపోని పిచ్చివాగుడు వాగుతూ ఇష్టానుసారంగా బురద జల్లుతున్నా మేం మాత్రం సైలెంట్ గా ఉండాలి. మీ మతాల పుస్తకాల్లో ఉన్నది నోరు విప్పి మాట్లాడిన పాపానికి చంపివేస్తారా? ఈ ఆత్మకి చావు లేదు, ఈ లోకంతో అయిపోతుందని అనుకోకండి. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటది. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. క్రైస్తవం ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఎంతటి క్రూరుడినైనా క్షమించి దగ్గరికి తీసుకునే మనస్తత్వం, మారు మనసు మా దేవుడు మాకిచ్చాడు. పగ తీర్చుకున్నట్ట నా పని అని మా దేవుడు చెప్పాడు. ఈ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒకటే ధ్యేయంగా క్రైస్తవుల్ని, క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలనే పన్నాగం ఎప్పటి నిన్నో జరుగుతుంది. చివరికి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయానంత. మొన్న ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మా చేతిలో ఉంది, మేము మారణ హోమాలు జరిగిస్తామని పబ్లిక్ గా చెప్పే అంత మత పిచ్చిని మనం చూసాం. రవి నాన్న గారు 1 month నుంచి నాకు ప్రాణ నష్టం ఉంది, నన్ను చంపేస్తారు అని చెప్తూనే ఉన్నారంట. ఒక ముస్లిం వ్యక్తి ప్రవీణ్ అన్నని చంపేస్తాను, నాలుగు కోసేస్తాను, భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అని చేసిన వ్యాఖ్యానాలు యూట్యూబ్లో ఉన్నాయి. హిందూ అతివాదులు ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం నువ్వు దీనికి సమాధానం చెప్పరా? వలబల లజ్జా కొడక. మసీద్లలో ఆడవాళ్ళకి అలవ ఉందిరా. ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ నా కొడక, 2 గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలువ మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. 2 గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలువ మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. ఇట్లాంటి నా కొడుకులకి ఇప్పుడు దాకా ఇది జరిగింది. ఇక మీదట ఏ నా కొడుకు కూడా, ఏ లంజా కొడుకు కూడా ప్రవక్త నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇస్లాం ధర్మం ఈ విధంగా తిట్టడానికి, ఈ విధంగా అరవడానికి అనుమతించి ఇవ్వదు. అయినా కానీ నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులకైతే ఉపేక్షించను. ఆయన బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పారు, సోషల్ మీడియాలో చెప్పారు. అయినా ఎవరికి వాడు చట్టాన్ని చేతిలో తీసుకుని క్రైస్తవుని చులకనగా చేసి ఒక్కొక్కరిని చంపేద్దామన్న ధ్యేయం మీద ఉన్నారు. ఒకసారి పోస్ట్ చూడండి. నెక్స్ట్ అజయ్ బాబు గారంట అని ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా మొదటి లైన్లో స్పందిస్తారు, ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు. అలాంటి ముఖ్యమైన వ్యక్తిని బహిరంగంగా నెక్స్ట్ ఆయన్నే చంపేస్తాం అని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రతుకుటి క్రీస్తు కొరకే, చావైతే మేలే. కంప్లైంట్ రాసేసాం, ఎఫ్ఐఆర్ రాసేసాం, తెల్లవారుజాము పంచనామా జరిగిపోతుంది. పంచనామా జరిగిపోయినటువంటి దానికి డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదా క్రైస్తవం? రేపొద్దున ఎల్లయ్యారు, రేపొద్దున మనం అవుతాం. ఏంటి దీనికి జవాబు? ఏంటి జవాబుదారీతనం లేదా దీంట్లో? ఒక పోలీస్ గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదనే దాని కొరకు ఎవరైనా ఇప్పుడు వరకు చెప్పారా? దాన్ని అడిగారా? ప్రధాన డిమాండ్ అంటే అని అడిగారా? ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదు అనే దాన్ని అడిగారా? మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి? మీరు ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతారో చెప్పండి. ఆ మాత్రం తెలియదా? మనం చదువుకోవట్లేదా? నెట్లలో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో?
కొంచెమైనా సరే పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వారు అడగవలసినటువంటి విధానములు అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి? మీరైనా ఆలోచించండి కొంచెం. ఎందుకు పెట్టలేదు గట్టిగా అడగండి. ఈ రోజు 8 గంటలకి ఇక్కడ ఎంత ఇక రేపు పొద్దున 8 గంటలు ఏముంటదండి? అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారో హైదరాబాద్ వెళ్తాది. ఏం జరుగుతుంది? చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుంది ఇది బ్రూటలీ మర్డర్డ్ అని. ఈ దేశంలో క్రైస్తవులకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదు. ఇప్పటికీ రాత్రి అవుతున్నా సరే ఏవో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లైవ్ ఇస్తున్నారేమో, వీడియోస్ చేస్తున్నారేమో, కానీ పెద్దవి అని చెప్పుకోదగ్గ ఛానల్స్ ఏవి కూడా, ఏ టీవీ ఛానల్ కూడా న్యూస్ కవర్ చేయట్లేదు. హెడ్లైన్స్ కానీ ఏమైందో చెప్పడం కానీ లైవ్ ఇవ్వడం కానీ ఏ వీడియోస్ కూడా నాకు కనిపించలేదు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం ఎంత చులకనో అండ్ వాళ్ళకి ఎంత లెక్కలేనితనమో. దీనికి అంతటికి కారణం మనలో ఐక్యత లేక. ఇప్పటికైనా సూటు బూటు వేసుకుని మా దశంభాగాలు కానుకలు మా సంఘం మన క్రైస్తవ సమాజంలో ఎన్ని దాడులు జరుగుతున్నా, మోసాలు, కుట్రలు, అన్యాయాలు జరుగుతున్నా సరే ఇంట్లో చూస్తూ కూర్చున్న డబ్బున్న బిజినెస్ కార్పొరేట్ పాస్టర్స్ కి ఒకవేళ చూస్తే నేను చెప్పేది ఏంటంటే, అపోస్తుల వలె పోరాడి హతసాక్షి అయిన ప్రవీణ్ అన్న గారి లాంటి సేవ నిజమైన సేవ. దేవుని సొమ్ము దోచుకునే వాళ్ళు కాదు. ఇతరేతర మతాల్లో జనాలందరూ అనుకున్నది ఏంటంటే వీళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ఎంతో గొప్ప సపోర్ట్ ఉంది విదేశాల నుండి అని. కానీ పేరుండి పలుకుబడి ఉండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే చేయమంతా కూడా పట్టించుకోరు. ఇకనైనా దయచేసి కళ్ళు తెరవండి. మనమందరం ఈ మహనీయుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కోసం అన్నగారు లేని లోటు దేవుడి దగ్గరుండి తీర్చాలని, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వారికి ఆదరణ కలగాలని ప్రార్థిద్దాము. మనమందరం ఆ కుటుంబానికి తోడుగా అండగా నిలబడదాం.